అందరికీ నమస్కారం. అనంతమైన ఈ విశ్వంలో కోట్ల మైళ్ళ దూరంలో ఉన్న నక్షత్రాలు, గ్రహాలు అసలు మన జీవితాలని ఎలా శాసిస్తాయి? ఆకాశంలో తిరిగే ఆ గోళాలకి, భూమిపై ఉన్న మనకి, మన ఆలోచనలకి, ఆనందాలకి, కష్టాలకి ఉన్న సంబంధమేమిటి? చాలామంది అంటూ ఉంటారు, "అంతా నా కర్మ, నా గ్రహచారం బాగాలేదు" అని. మరికొందరు ఇదంతా మూఢనమ్మకం, ఎక్కడో ఉన్న గ్రహం ఇక్కడ మనల్ని ఎలా ప్రభావితం చేస్తుంది అని కొట్టిపారేస్తూ ఉంటారు. కానీ జ్యోతిష శాస్త్రం అనేది కేవలం నమ్మకం మాత్రమే కాదు. అది ఒక అద్భుతమైనటువంటి కాస్మిక్ సైన్స్. ఈరోజు ఈ వీడియోలో నవగ్రహాలు మన మానసిక స్థితిని, మన నిర్ణయాలను, తద్వారా మన భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తాయో చాలా స్పష్టంగా, శాస్త్రీయంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సనాతన జ్యోతి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మొదటగా ఒక చిన్న లాజిక్ ఆలోచిద్దాం. పౌర్ణమి, అమావాస్య రోజుల్లో సముద్రంలో అలలు ఎందుకు అంత ఎగసిపడతాయి? చంద్రుని యొక్క గురుత్వాకర్షణ శక్తి, గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల కదా. సముద్రంలో ఉన్న నీటినే అంతగా కదలించగలిగినప్పుడు దాదాపు 70% నీటితో నిర్మితమైన ఈ మానవ శరీరంపై, మనస్సుపై ఆ చంద్రుని ప్రభావం ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. అందుకే సైన్స్ కూడా ఒప్పుకుంటుంది, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో మనుషుల మానసిక స్థితిలో మార్పులు వస్తాయి అని. సూర్యుడు మనకు ప్రాణాధారం. సూర్యరశ్మి లేకపోతే జీవం లేదు. సూర్యుని నుంచి వచ్చే కిరణాలు మన శరీరంలో విటమిన్ డిని ఎలా తయారు చేస్తాయో, అలాగే ప్రతి గ్రహం నుండి వచ్చే ఒక ప్రత్యేకమైన తరంగ దైర్ఘ్యం లేదా కాస్మిక్ ఎనర్జీ అనుకోండి, నిరంతరం భూమిని, భూమిపై ఉన్న జీవులను తాకుతూనే ఉంటుంది. మనం పుట్టిన నిమిషంలో ఆకాశంలో గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో ఆ ఎనర్జీ ప్యాటర్న్ని రికార్డు చేసే మ్యాపే మన జన్మ కుండలి లేదా జాతకం. అది మన జీవితానికి ఒక బ్లూ ప్రింట్ లాంటిది. నవగ్రహాలలో ఒక్కొక్క గ్రహానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారకత్వం లేదా బాధ్యత ఉంటుంది. అవి మన జీవితంలోని వేరు రంగాలను ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఉదాహరణకి సూర్యుడు, గ్రహాల యొక్క రాజు సూర్యుడు. మన శరీరంలో ఆత్మబలానికి, సమాజంలో కీర్తి ప్రతిష్టలకి, ప్రభుత్వ ఉద్యోగానికి, తండ్రితో బంధానికి సూర్యుడే కారకుడు. సూర్యుడు బలంగా ఉంటే లీడర్షిప్ క్వాలిటీస్ చాలా అద్భుతంగా ఉంటాయి. రెండవ గ్రహం చంద్రుడు. చంద్రమా మనసో జాతః అని పురుష సూక్తంలో వస్తూ ఉంటుంది. మన మనస్సుకు, ఆలోచనలకి, మానసిక ప్రశాంతతకి, మాతృకి కారకుడు చంద్రుడు. మనస్సు బాగుంటేనే కదా ఏ పనైనా చేయగలం. ఇక మూడవ గ్రహం కుజుడు. మనలో ఉన్నటువంటి ధైర్యము, శక్తి, పట్టుదల, శారీరక దృఢత్వము కుజుడు, మంగళుడు అని పిలుస్తారు. కుజుడు కారకుడు. భూమి కొనుగోలు, ఇల్లు కట్టుకోవాలనే బలమైనటువంటి సంకల్పం వెనుక కుజుని యొక్క అనుగ్రహం ఎంతో అవసరం ఉంటుంది. నాలుగవ గ్రహం బుధుడు. బుధుడు బుద్ధికారకుడు. మన వ్యాపార చాతుర్యము, వాక్చాతుర్యము, గణితము, లాజికల్ థింకింగ్ అన్నీ కూడా బుధుడు ప్రభావం పైనే ఆధారపడి ఉంటాయి. ఐదవ గ్రహం గురువు. దేవగురువైనటువంటి బృహస్పతి జ్ఞానానికి, సంతానానికి, సంపదకి, ఉన్నత విద్యకి కారకుడు. గురువు వీక్షణం ఉంటేనే జీవితంలో అపజయాలు దరిచేరవు. శుక్రుడంటే లగ్జరీ లైఫ్, అందము, ఆనందము, కలలు, వాహన యోగము, వివాహ బంధము. జీవితాన్ని ఆనందంగా అనుభవించాలన్నా శుక్రుడి అనుగ్రహం ఉండాలి. శనిదేవుడు. శని అంటే భయం కాదు, ఆయన కర్మఫలదాత. మనం చేసే మంచి చెడులకు న్యాయాధికారిలా ఫలితాలను ఇస్తూ ఉంటాడు. క్రమశిక్షణ, కష్టపడే తత్వాన్ని నేర్పిస్తాడు. రాహువు, కేతువులు. రాహువు భ్రమలని, ఆకస్మిక ధనలాభాన్ని లేదా నష్టాన్ని ఇస్తే, కేతువు వైరాగ్యాన్ని, ఆధ్యాత్మిక చింతనని, మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఇలా ఈ గ్రహాలు పరిభ్రమణం వల్ల మన జీవితంలో దశలు, అంతర్దశలు మారుతూ ఉంటాయి. ఒక సమయం చాలా అద్భుతంగా సాగిపోతే మరో సమయం పరీక్ష కాలంలా మారుతుంది. ఇకపోతే పరిహారాల గురించి తెలుసుకుందాం. పరిహారాలంటే
పరిహారాల వల్ల గ్రహాల ప్రభావాన్ని మార్చవచ్చా అని కొందరు అడుగుతూ ఉంటారు. ఇక్కడ అందరికీ వచ్చేటటువంటి ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే, గ్రహాలు మనల్ని అంతగా ప్రభావితం చేస్తున్నప్పుడు మనం వాటిని మార్చలేమా? అంతా విధిరాతనేనా? జ్యోతిష్యం మనకు మార్గదర్శి మాత్రమేనా? గ్రహాలు వాతావరణ సూచన లాంటివి. రేపు భారీ వర్షం పడబోతోంది అని గ్రహాల స్థితి చెబితే వర్షాన్ని మనం ఆపలేకపోవచ్చు, కానీ గొడుగు వేసుకొని తడవకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. అదే పరిహారం యొక్క అంతరార్థం. సాత్వికమైనటువంటి ఆహారము, క్రమశిక్షణతో కూడినటువంటి జీవన విధానము, నిర్దిష్టమైనటువంటి స్తోత్ర పఠనాలు, దాన ధర్మాలు మరియు భగవదారాధన, తద్వారా గ్రహాల నుండి వచ్చేటటువంటి ప్రతికూల తరంగాల తీవ్రతను తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా మన అంతశ్చేతనను, ఆలోచనలను సన్మార్గంలో ఉంచుకుంటే ఏ గ్రహము మనల్ని ఏమీ చేయలేదు. ఎందుకంటే సంకల్ప బలమే అన్నింటికన్నా కూడా గొప్పది. గ్రహాలన్నీ కూడా కేవలం ఆకాశంలో మెరిసే నక్షత్రాలు కావు, మన జీవిత ప్రయాణాన్ని నడిపించే శక్తి స్వరూపాలు. మీ జన్మకుండలిలో ఏ గ్రహం బలంగా ఉందో తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీ ప్రయత్నాన్ని జోడిస్తే విజయం మీ సొంతం అవుతుంది. ఏ గ్రహం బలహీనంగా ఉందో తెలుసుకొని పైన చెప్పిన పరిహారాలు ఆచరిస్తే చాలా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి ఆధ్యాత్మిక జ్యోతిష్య విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ధన్యవాదాలు. లోకా సమస్తా సుఖినో భవంతు. హర హర మహాదేవ.